Hey Mamas, welcome back to another video. బతికే ఉన్నావురా నువ్వు. నేను ఇంకా ఏమీ చనిపోలేదు, బతికే ఉన్నా అనమాట. ఈ ఛానల్ పైన నేను వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిందనమాట. వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయంటే ఐఎమ్ ఫకింగ్ సో లేజీ అనమాట. నేను రేపు వీడియో అప్లోడ్ చేద్దాం, రేపు అని ఒక 1 మంత్ గడిపేశాను అనమాట. నాలో ఉన్న ఒక మోటివేషన్ కూడా చనిపోయిందా, కానీ సమ్ రీజన్స్ ఈరోజు మోటివేట్ వచ్చింది. అందుకే నేను ఒక టాప్ 5 లిస్ట్ మీకోసం తీసుకొని వస్తున్నాను అనమాట. ఈ టాప్ 5 లిస్ట్ ఇది 6th పార్ట్ అనమాట. మీరు పార్ట్ 1 ఇంకా పార్ట్ 5 ఎవరైనా చూడుకుంటే చూడుకోండి. ఆ పార్ట్స్ లో కూడా చాలానే యానిమేస్ ఉన్నాయి మన తెలుగు డబ్లో. ఇది ఒక టాప్ 5 లిస్ట్ కాదు, టాప్ 6 అనుకోండి. దీంట్లో ఒక హెచ్ యానిమే కూడా ఉంది. హెచ్ యానిమే అంటే లిటరల్లీ హెచ్ యానిమే, అది కూడా మన తెలుగు డబ్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా 18+ అబో యానిమే అని హెచ్ యానిమే అంటారు. దాన్ని హింతా అంటారు, కానీ నేను ఇక్కడ ప్రొనౌన్స్ చేయలేను కాబట్టి దాన్ని హెచ్ యానిమే అని మనం మాట్లాడదాం. ఇంకా ఇలాంటి తెలుగు డబ్ యానిమేస్ మన దగ్గర బోల్డని ఉన్నాయన్నమాట. అందుకే మీరు ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఈ టాప్ 5 లిస్ట్ కూడా మీకు నచ్చితే కన్ఫర్మ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యానిమే చూసే వాళ్ళకి. అండ్ వితౌట్ వేస్టింగ్ ద టైం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి బూచిగిరి అనమాట. ఈ యానిమే ఇప్పటిదాకా 13 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ యానిమే వచ్చి మన 2024 లో రిలీజ్ అయింది అనమాట. 13 ఎపిసోడ్స్ కూడా మన క్రంచీరోల్ లో తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. ఇంకా ఈ యానిమే ప్లాట్ గురించి మాట్లాడుకుందామంటే ఇంకా మన స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే మన మెయిన్ లీడ్ మాటాకారాతో స్టార్ట్ అవుతుంది అనమాట. తను తన హోమ్ టౌన్ కి మళ్ళీ రిటర్న్ వచ్చింటాడు. తన హోమ్ టౌన్ లో తను ఒక కాలేజ్ లోకి జాయిన్ అవుతాడు అనమాట. ఆ కాలేజ్ లోకి జాయిన్ అయితేనే అది నార్మల్ కాలేజ్ అయితే కాదు. ఆ కాలేజ్ ఒక గ్యాంగ్స్టర్ కాలేజ్ అనమాట. అక్కడ రెగ్యులర్ గా ఫైట్స్ జరుగుతుంటాయి. అండ్ కాలేజ్ ని ఒక చెక్అౌట్ చేయండి, తర్వాత ఇంకా ఎలాంటి ఫైట్స్ జరుగుతాయని. ఇక్కడ టీచర్స్ ఎవరు ఏం చేయరు అనమాట. ఎందుకంటే టీచర్స్ కి ఎందుకు పొడి ఉండదు. మన మటగారా ఇక్కడికి వచ్చింది ఓన్లీ అమ్మాయిల్ని సెట్ చేసుకోవడం మాత్రమే అనమాట. వీనికి క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయి కూడా బాగా నచ్చుతుంది, కానీ ఈ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. మీరు వింటున్నది కరెక్ట్, ఈ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టం. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరే అనుకోండి. ఇంకా ఎనీవే మనం స్టోరీలోకి మూవ్ అయితే మనోడు ఒక క్లబ్ లోకి ఒక గేమ్ ఆడుతుంటాడు అనమాట. అప్పుడే అక్కడ కొందరు గ్యాంగ్స్టర్ మెంబర్స్ వచ్చి వీని బట్టలు బిక్కొని వీన్ని ఇంకా కొట్టేకి పరిగెత్తిస్తారు అనమాట. అప్పుడే మనోడు ఒక టెంపుల్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ టెంపుల్ లోకి ఎంటర్ అయితేనే తనకి ఒక గన్ చిక్కుతుంది అనమాట. ఆ గన్ తో తను ఫైర్ చేస్తాడు, కానీ ఆ బుల్లెట్ ఎక్కడెక్కడో తిరిగి మనం తలకాయ పైనకే పడుతుంది అనమాట. మనోడు ఇంకా అప్పుడు కింద తిరిగి పడిపోతాడు. కొంచెం టైం అయిన తర్వాత తను వేకప్ అవుతాడనమాట. తను లేచిన తర్వాత తన హెడ్ పైన ఒక బటన్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ బటన్ పైన తను క్లిక్ చేస్తే తన లోపల ఇంకా ఒక జీనీ బయటకు వస్తుంది అనమాట. ఇక మీరందరూ అలాదీన్ మూవీ టైప్ అనుకున్నారు. ఇంకా మనోడు విష్ అడిగితే తన విష్ పూర్తవుతుందని, కానీ ఇక్కడ అలాంటి జీనీ కాదనమాట. మనోనికి కొన్ని స్పెషల్ పవర్స్ వస్తాయన్నమాట. తనకి ఎలాంటి పవర్స్ వస్తాయంటే ఆ జీనీతో మనోడు మర్జ్ అయితే తను కొంచెం ఎక్స్ట్రా పవర్ గెయిన్ చేస్తాడనమాట. తను మార్షల్ ఆర్ట్స్ లో పర్ఫెక్ట్ అయిపోతాడు. తన ఒక్కొక్క పంచ్ ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి, ఆ గ్యాంగ్స్ తో మనోడు హైలైట్ అవుతాడు. ఇక్కడ ఇంకా కొంచెం ఫన్నీ స్టోరీగా స్టార్ట్ అవుతుంది. ఈ యానిమేలో నాకు నచ్చింది ఈ క్యారెక్టర్ ఏదన్నా ఉంది అంటే మన జీనీ క్యారెక్టర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది జీనీ క్యారెక్టర్. ఇంకా దీని తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం అంటే నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్ అనమాట. చాలా అంటే చాలా బాగా తెలుగు డబ్ చేశారు. నాకు ఇన్ని క్యారెక్టర్లో నచ్చిన తెలుగు డబ్ వచ్చి ఆ జీనీ క్యారెక్టర్ అనమాట. ఆ జీనీని కొంచెం ఫన్నీ వేలో చూపెట్టారు. ఆ ఫన్నీ వేలోనే మనోడు డబ్ కూడా చేశారు. డైలాగ్స్ కూడా కొంచెం పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఈ యానిమే మన 13 ఎపిసోడ్స్ తో మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది. మీరు ఎప్పటిదాకా ఎవరైనా చెక్అౌట్ చేయకుంటే కంపల్సరీ చెక్అౌట్ చేయండి. అండ్ ఇది ఒక కామెడీ యాక్షన్ యానిమే అనమాట. మీకు ఇలాంటి యానిమేస్ నచ్చుతాయంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇక నా పర్సనల్ రికమెండేషన్ వచ్చి వాచ్ చేయండి మామస్, చాలా అంటే చాలా బాగుంది. మన లిస్ట్ లో సెకండ్ యానిమే పేరు వచ్చి ది గొరిల్లా గాడ్ గో టు గర్ల్ అనమాట. ఈ యానిమే వచ్చి ఒక ఆన్ గోయింగ్ యానిమే అనమాట. ఇప్పుడు దాకా ఈ యానిమే 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. మన తెలుగు డబ్ లో వచ్చి 3 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎవ్రీ వీక్ దీని ఒక ఎపిసోడ్ వస్తుంది మన తెలుగు డబ్ లో. ఇక ఈ యానిమే ప్లాట్ గురించి మాట్లాడుకుందామంటే ఇది ఒక మ్యాజిక్ వరల్డ్ అనమాట. ఈ వరల్డ్ లో హ్యూమన్స్ కి కొన్ని బీస్ట్ ఇంకా పవర్స్ వస్తాయన్నమాట. ఈ యానిమే మెయిన్ లీడ్ పేరు వచ్చి సోఫియా అనమాట. ఈ యానిమే మెయిన్ లీడ్ వచ్చి ఒక గర్ల్. మన సోఫియాకి ఒక గొరిల్లాది పవర్ వస్తుంది అనమాట. ఇక మన సోఫియా ఒక హోలీ నైట్ కావాలని తన మాస్టర్ చెప్పింటారు అనమాట. ఇక్కడ ఇంకా మన సోఫియాది ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీలో చాలా అంటే చాలా
డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఈ జర్నీలో. యాక్షన్ ఉంది అండ్ మన సోఫియా పవర్స్ అన్‌కంట్రోల్ ఉంటాయన్నమాట. తను ఈ హోలీ నైట్ అయితుందా లేదా అండ్ హోలీ నైట్ అంటే ఏంటి? హోలీ నైట్‌లో ఏం చేస్తారు అనేది ఈ యానిమే ప్లాట్. ఇక ఈ యానిమే ఒక కామెడీ రొమాంటిక్ యానిమే అనమాట. ఇక గర్ల్స్ ఎవరైనా యానిమేస్ చూసి నచ్చుతుంది అంటే ఈ యానిమే ఒకట చెక్‌ఔట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మెయిన్ లీడ్ గర్ల్‌ని చూపెట్టారు కాబట్టి సంథింగ్ న్యూగా కొంచెం డిఫరెంట్‌గా కనపడిస్తుంది. ఇంకా మన బాయ్స్ అటాకుస్ కంపల్సరీ యానిమే వాచ్ చేయండి. చాలానే డిఫరెంట్ స్టఫ్ కూడా ఉంది ఈ యానిమేలో. మీరు వాచ్ చేసినప్పుడు మీకు ఐడియా అవుతుందన్నమాట. ఈ యానిమేవి 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. తెలుగులో వచ్చి 3 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే యానిమే కంపల్సరీ వాచ్ చేయండి. మన లిస్ట్లో థర్డ్ యానిమే పేరు వచ్చి నీనా ది స్టారీ బ్రైడ్ అనమాట. ఈ యానిమేవి ఇప్పటిదాకా 12 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. 12 ఎపిసోడ్స్ కూడా మన తెలుగు డబ్లో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. దీని సీజన్ 1 ఇప్పటిదాకా రిలీజ్ అయినది. ఇంకా సీజన్ 2 కూడా చాలా తొందరలో రాబోతుంది. ఇక ఈ యానిమే ప్లాట్ వచ్చి ఏదంటే మనకి ఫస్ట్ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ చూపెడతారనమాట. దాంట్లోనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. తన పేరే నీనా అనమాట. తను చిన్నప్పటి ఇంకా అనాథగా ఉంటుంది. అందుకే తన ఫ్రెండ్స్ అండ్ తను దొంగతనాలు అండ్ సంథింగ్ ఏదన్నా దొంగతనం చేసి అమ్మేసి తను తన లైఫ్ ని సాగిస్తూ ఉంటుంది అనమాట. బట్ నీనాకి ఒక ఛాన్స్ వస్తుంది అనమాట. ఎలా అంటే నీనా ఒక ప్రిన్సెస్ గా అవుతుంది అనమాట. నీనా ఎందుకు ప్రిన్సెస్ అవుతుంది? ప్రిన్సెస్ అయిన తర్వాత నీనా ఏం చేస్తుంది? మెయిన్ నీనా ప్రిన్సెస్ ఎలా అవుతుంది? దీని ప్లాట్ అనమాట. చాలా ఈజీ ప్లాట్ అండ్ చాలా ఈజీ యానిమే అనమాట. మీరు ఈ యానిమేవి 13 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. కొంచెం డిఫరెంట్ యానిమే అండ్ కొంచెం డిఫరెంట్ స్టోరీ ఇది తీసుకుంటుంది. సంథింగ్ రొమాంటిక్ కామెడీ జార్నా యానిమే అనమాట ఇది. ఈ యానిమే మన క్రంచీ రోల్లో 13 ఎపిసోడ్స్ తో మన తెలుగు డబ్లో అవైలబుల్ గా ఉంది. మీరు ఇప్పటిదాకా ఎవరైనా ఈ యానిమే చెక్అౌట్ చేయకుంటే కంపల్సరీ చెక్అౌట్ చేయండి. మన లిస్ట్ లో 4th యానిమే పేరు వచ్చి బానిష్డ్ ఫ్రమ్ ద హీరోస్ పార్టీ. ఇక బ్లా 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 చాలా పెద్దగా ఉంది పేరు. మీరు ఇంతగా సెర్చ్ చేసినా చాలు మీకు వచ్చేస్తుంది. ఈ యానిమే మన క్రంచీ రోల్లో తెలుగు డబ్లో అవైలబుల్ గా ఉందన్నమాట. ఇప్పటిదాకా ఈ యానిమేవి 2 సీజన్స్ రిలీజ్ అయ్యాయన్నమాట. మన సీజన్ 1 లో వచ్చి 13 ఎపిసోడ్స్ ఉన్నాయి. మన సీజన్ 2 లో వచ్చి 12 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. 2 సీజన్స్ కూడా మన తెలుగు డబ్లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఈ యానిమే ప్లాట్ గురించి ఎలా మాట్లాడదామంటే ఈ వరల్డ్ ఒక మ్యాజిక్ వరల్డ్ అనమాట. ఈ వరల్డ్ లో కూడా కొన్ని గాడ్స్ తో బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట. ఆ బ్లెస్సింగ్స్ తో మనోళ్ళకి పవర్ ఉంటుంది. ఇక ఈ యానిమే మెయిన్ లీడ్ పేరు వచ్చి రెడ్ అనమాట. తను ఒక హీరో ఉంటాడు అనమాట. ఒక నైట్ ఉంటాడు ఒక రిచ్ ఫ్యామిలీలో. కానీ తన దగ్గర అంత స్పెషల్ పవర్స్ ఉండలేదన్నమాట. తన పవర్ వచ్చి ఏదంటే తను మెడికల్ హబ్స్ ని క్రియేట్ చేయగలడు అంతే. మన మెయిన్ లీడ్ మెడికల్ హబ్స్ క్రియేట్ తో పాటు తను ఒక గైడ్ కూడా అనమాట. ఏదైనా మాస్టర్ ని చంపకపోతుంటే తను ఒక గైడ్ గా కూడా హెల్ప్ చేస్తాడు. కానీ తన పవర్స్ అంత స్పెషల్ గా ఉండవు, అంత పవర్ఫుల్ పవర్స్ ఉండవు అనమాట. తను ఒక బెస్ట్ గిల్ లో ఒక టీమ్ మెంబర్ గా ఉంటాడు. కానీ తన దగ్గర అంత స్పెషల్ పవర్స్ ఉండవని తను ఆ గిల్ లో అంటే తనే రిజైన్ తీసుకొని ఒక చిన్న విలేజ్ కి వచ్చేసాడు అనమాట. అక్కడ ఇంకా తను ఊరికి ఒక మెడికల్ హబ్ షాప్ ని క్రియేట్ చేసుకొని మామూలుగా మెడికల్స్ ని సేల్ చేస్తుంటారు. ఇక్కడ ఇంకా ఈ యానిమే ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది యానిమే ప్లాట్. ఈ యానిమేలో చాలా అంటే చాలా స్టఫ్ ఉందన్నమాట. మీరు ఆ స్టఫ్ చాలానే చూడొచ్చు. అండ్ ఈ యానిమే మన 2 సీజన్స్ కూడా మన తెలుగు డబ్ లో ఉన్నాయి. ఈ యానిమే మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అండ్ కొంచెం యూనిక్ స్టోరీ అండ్ స్మూత్ స్టోరీ అనమాట. ఇక్కడ ల్యాగ్ కూడా కాదు, ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇక ఈ యానిమే జోనరా వచ్చి రొమాంటిక్ అండ్ యాక్షన్ జోనరా అనమాట. మన లిస్ట్ లో లాస్ట్ యానిమే పేరు వచ్చి డెడ్ మౌంట్ డెడ్ ప్లే అనమాట. ఈ యానిమే ఇప్పటిదాకా ఒక సీజన్ రిలీజ్ అయింది. సీజన్ మొత్తం మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. ఇక ఈ యానిమే ప్లాట్ వచ్చి ఏదంటే ఇది ఒక ఇసక యానిమేని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే అనమాట. ఏదంటే మన మెయిన్ లీడ్ వేరే వాళ్ళు ఒక పెద్ద డీమాన్ హంటర్ ఉంటాడనమాట. అక్కడ వాడు సమ్ రీజన్స్ ఒక స్కెలిటన్స్ తో ఫైట్ చేస్తూ మన ఫ్యూచర్ వరల్డ్ లోకి వచ్చేసాడనమాట. అదే తన ఆ ఓల్డ్ మెమొరీతో పాటు. ఇక్కడ ఇంకా ఏమైతుంది అనేది దీని స్టోరీ చాలా అంటే చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. కానీ కొంచెం యూనిక్ స్టోరీ అని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీకు చాలా అంటే చాలా సింపుల్ గా చెప్తున్నా ఈ స్టోరీ. కానీ మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ యానిమే కొంచెం డార్క్ యానిమే అనమాట. కొంచెం డార్క్ వైబ్ కూడా ఇస్తుంది ఈ యానిమేలో. చాలా అంటే చాలా కొన్ని డార్క్ థింగ్స్ కూడా ఉన్నాయి. సీజన్ 1 మొత్తం మన తెలుగు డబ్ లో ఉంది. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి ఈ యానిమే. ఇక మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఇక ఈ స్పెషల్ యానిమే మీకోసమే అనమాట. ఇది ఒక యానిమే కాదు, ఒక హెంటాయ్ అనమాట. మీకు ఐడియా లేదంటే మన అమెజాన్ ప్రైమ్ హింతాయ్ ని తెలుగు డబ్ చేసింది. దాంట్లో 2 యానిమేస్ మీకు చెప్పా ఆల్రెడీ ఒక వీడియోలో. ఇది ఒక కొత్త న్యూ యానిమే అనమాట. ఈ యానిమే కూడా మన హింతా యానిమే. ఇది కూడా మన తెలుగు డబ్ లో ఉంది. కానీ ఈ యానిమే మన అమెజాన్ ప్రైమ్ లో ఉంది అనమాట. అది సెన్సార్ వర్జన్. కానీ మీరు ఈ యాప్ యూజ్ చేస్తే వితౌట్ సెన్సార్ వర్జన్ కూడా చూడొచ్చు తెలుగు డబ్ లో. ఇక మీ స్కిల్స్ బట్టి ఉంటుంది ఈ యాప్ లో ఎలా ఎదగాలి అని. పైరసీ చేయడం తప్పు, కానీ హింతాయ్ పైరసీలో చూడడం తప్పు కాదు. ఇక ఈ యానిమే ప్లాట్ వచ్చి ఏదంటే మన మెయిన్ లీడ్ ఉంటాడు అనమాట. తను ఒక కాలేజ్ స్టూడెంట్ అండ్
పార్ట్ టైమ్ గా ఒక షాప్ లో వర్క్ చేస్తుంటాడు. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక మోడల్ అనమాట. ఆ అమ్మాయి సమ్ రీజన్ తను లీవ్ చేసుకుంటున్న ఇంట్లోకి ఆ అమ్మాయి కూడా వస్తుందన్నమాట తనతో పాటే ఉండడానికి. ఇక ఇక్కడ ఇంకా ఒక డిఫరెంట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. లిటరలీ చాలా అంటే చాలా 18+ కంటెంట్ ఉందన్నమాట. ఈ యానిమే మన తెలుగు డబ్ లో ఉంది. ఈ యానిమే ప్రతి ఒక్క ఎపిసోడ్ 6 minutes మాత్రమే అనమాట. వితౌట్ సెన్సార్ చెప్తున్నా, సెన్సార్ అయితే ఓన్లీ 4 minutes. ఇక ఈ యానిమే మీరు వాచ్ చేయలేదంటే చాలా మిస్ అవుతున్నారు మామాస్. అటాకుస్ కంపల్సరీ ఈ యానిమే వాచ్ చేయండి. ఇక ఇక్కడతో మన టాప్ 5 లిస్ట్ ఈస్ ఎండ్. ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో. మామాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గుడ్ బై.